హెల్త్ న్యూస్ మీకోసం. గర్భిణీగా ఉండగా తల్లులు పోషకాహారం తీసుకుంటే పుట్టే పిల్లలు బలంగా సరైన బరువుతో పుడతారన్నది తెలిసిందే. అయితే అమ్మ తీసుకునే పోషకాహారం బిడ్డ బరువును మాత్రమే కాదు, ఆ బిడ్డ భవిష్యత్తులో ఎదుర్కొనే మానసిక అనారోగ్యాలని నిర్ణయిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు తీసుకునే ఆహారానికి ఆటిజం, ADHDగా పిలుచుకునే అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలకు బలమైన సంబంధం ఉందని డెన్మార్క్లోని కోపెన్హెగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా 60,000 మంది తల్లులు, పిల్లలపైన అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు తల్లులు తీసుకోవాల్సిన కాయగూరలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లకి బదులుగా కొవ్వు ఎక్కువగా ఉండే బాగా శుద్ధి చేసిన రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఆహారాలను అధికంగా తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో ఆటిజం, ADHD సమస్యల్ని ఎక్కువగా గమనించారు. ముఖ్యంగా తొలి 3 నెలల్లో తల్లులు తీసుకునే ఆహారం పిల్లల్లో మెదడుకు సంబంధించిన సమస్యలకు కారణమవుతోందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గర్భంతో ఉన్నప్పుడు ముఖ్యంగా తొలి 3 నెలల కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో పాటు అన్ని పోషక విలువలు లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.